హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. రోజు అయితే ఇంకో గ్రో బ్యాగ్లో కాసి టమాటో, చెర్రీ టమాటో, రెడ్ ఆనియన్, వైట్ బ్రింజాల్ ఇవి వేద్దాం అనుకుంటున్నాం. సో ఒక పెద్ద గ్రో బ్యాగ్ తీసుకొని పార్టీషన్ లాగా చేసి కొంచెం కొంచెం వేసి చూస్తాం అన్నమాట. ఇవి నాటు విత్తనాలు, ఇవి ఎలా వస్తాయో తెలియదు కాబట్టి మొత్తం పెద్ద గ్రో బ్యాగ్లో ఒకటే రకం కాకుండా కొన్ని కొన్ని ట్రై చేద్దామని, చెర్రీ టమాటో కూడా ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేస్తున్నాము. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో అయితే ఇలా 6 పార్టీషన్స్ చేసాము. ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్క రకం విత్తనాలు వేస్తాను. ఎందుకంటే ఇది మనకు గ్రోత్ ఎలా ఉంటుందో తెలీదు. మొత్తం పెద్ద గ్రో బ్యాగ్లో వేసే కన్నా ఇలా పార్టీషన్స్ చేస్తే బెటరు, కొత్త విత్తనాలు కాబట్టి అని ఇలా ట్రై చేస్తున్నాము. లేకపోతే ఇంత పెద్దగానే వేసేవాళ్ళం ప్రతిసారి పెద్ద గ్రో బ్యాగ్లో వేసినట్టే. సో ఇప్పుడైతే ఇందులో పార్టీషన్లో వేద్దాము. ఎలా జర్మినేషన్ అవుతాయో కూడా చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో. ఇది చెర్రీ టమాటో విత్తనాలు అనమాట, చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. సో ఇవి నాటు విత్తనాలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇవి కనుక జర్మినేషన్ మంచిగా అయితే కనుక మన క్యాటలాగ్లో అప్లోడ్ చేద్దాం. ఇవి కూడా తెచ్చి ఎక్కువ స్టాక్లో. సో ఇక్కడ అంతా చెర్రీ టమాటో ఈ పార్టీషన్లో. ఓకే, సో ఇది కాశీ టమాటో. ఇందాక చెర్రీ వేసాం కదా, ఇప్పుడు కాశీ టమాటో వేద్దాము సెకండ్ పార్టీషన్లో. కొంచెం కొంచెమే అనమాట, ఇంకెన్ని జర్మినేషన్ అవుతాయో చూడాలి. విత్తనాలు అయితే ఇలా ఉన్నాయి అన్నమాట, వాటికన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి రెడ్ ఆనియన్. సో మనకు ఉల్లి పొరకు వస్తుందని ఆ ఉద్దేశంతో వేస్తున్నాము. ఉల్లిగడ్డలు అయితే చాలా టైం పడుతుంది, బట్ మనకు ఉల్లి పొరకు అయితే రెగ్యులర్ వస్తూ ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం ట్రై చేయడం, ఇవి కూడా ఎలా వస్తాయో చూడాలి. ఇదిగోండి రెడ్ ఆనియన్ గింజలు, ఇవి మొత్తం సగం పార్టీషన్లో వేసేస్తున్నా. ఎట్లా వస్తాయో చూడాలి. స్ప్రింగ్ ఆనియన్కైనా చేసుకోవచ్చు, ఆ ఉద్దేశంతో వేసిన. ఇది వైట్ బ్రింజాలు. మనము నార్మల్ రౌండ్ బ్రింజాలు వేసాం కదా, అలానే ఇది వైట్ బ్రింజాలు. ఇది కూడా కొంచెం వేద్దామని ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇవి వైట్ బ్రింజాల్ సీడ్స్ అన్నమాట. ఇవి కూడా ఒక పక్కకి వేస్తున్నాను. ఇది పర్పుల్ కలర్ వంకాయ అన్నమాట, లాంగ్ బ్రింజాల్. సో చూడండి ఎంత బాగున్నాయి అసలు. అయితే ఇది కూడా 100% జర్మినేషన్ అనమాట. అయితే మా క్యాటలాగ్లో ఉన్నాయి, చూసుకోండి. ఇలా ఉంటాయి విత్తనాలు అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. పైన అయితే కోకోపీట్ చల్లుతున్నాము, ఎందుకంటే విత్తనాలు పైకి జర్మినేషన్ అవడానికి కొంచెం మట్టి కన్నా కోకోపీట్ అయితే బెటరు. ఈ టైంలో ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మట్టి అయితే ఇట్లా పట్టుకుంటుంది విత్తనాలకి. సో ఎప్పుడు విత్తనాలు వేసినా పైన కొంచెం కోకోపీట్ ఇలా చల్లండి. విత్తనాలన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసాయండి. ఇక్కడ చెర్రీ టమాటో, కాశీ టమాటో, వైట్ బ్రింజాల్, పర్పల్ లాంగ్ బ్రింజాల్, ఇది వచ్చేసి మనకు ఉల్లి పొరక,
సో అన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసాయి, చాలా బాగా వచ్చాయండి. సో మనం చూసినట్టయితే ఇది చెర్రీ టమాటో అనమాట. ఇందులో మొక్కలు అన్నీ ఉంచేస్తే మనకు ప్రాబ్లం అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీటిని మళ్ళీ వేరే వాటిల్లోకి అయితే రీపాట్ చేస్తాము. అలానే చిన్న హార్వెస్ట్ ఉంది ఇప్పుడు, అది కూడా చూపిస్తాను. ఈరోజు అయితే ఫస్ట్ టైం దొండకాయని హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. చాలా వచ్చాయి కాయలు. సో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. ఒకటి, కట్ చేస్తావా ఒకటి? ఇంకోటి ఉందా? అబ్బో చాలానే వస్తున్నాయి. లేత ఉన్నాయి. ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ ఉన్నాయి. మా పాపకు కనిపిస్తున్నాయి అన్నీ. అక్కడ చెప్తుంది. ఇంకా అంతేనా? చూడు ఇంకా అన్ని చిన్న చిన్న ఉన్నాయి అంతే. ఒక 200 grams వచ్చినాయి. లేదు, 100 grams, 50 grams. ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అన్నీ వేసాము. ఈ ఆకుకూరలు ఏమేమో చూపిస్తాను. ఇవి వచ్చేసి ఒక 10 days అన్నమాట. చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది. పాలకూర, గోంగూర, అలానే చుక్కకూర వేసాము. సో ఇవి మనకు మొత్తం పాలకూర అన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఒక 10 daysది. మనము వేసిన ఒక 4-5 daysకి మనకు మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాటర్ మటుకు చూస్తూ పోయాలి, లేకపోతే మనకు మొక్కలు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా గుబురుగా వేయడం వల్ల కూడా మనకు ఏంటంటే మొక్కలు ఒకదానికొకటి పక్కపక్కనే ఉండి కొంచెం పడే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట, ఎక్కువ విత్తనాలు వేసుకుంటే. సో ఇంకా పాలకూర ఇలానే వేసాము. అలానే కొన్ని వేసాం కానీ కొన్ని ఎండల వల్ల చనిపోయినాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఓవర్ వాటర్ చేయొద్దు. వాటర్ అనేది చూస్తూ చేసుకోవాలన్నమాట.